హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. ఈరోజు నేను ఎగ్స్ తోటి స్టీమ్డ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. డిఫరెంట్ స్టైల్లో స్టీమ్డ్ ఎగ్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. వీటిల్లోకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పీసెస్ని కూడా నేను ఈ బౌల్లోకి వేసేస్తున్నాను. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ని తీసుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్లో వేసేసి బాగా కలుపుతున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, కొంచెం వెడల్పాటి బౌలే తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూను. ఇప్పుడు ఈ బౌల్ని గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ తోటి. అదే స్టీమ్డ్ ఎగ్ కర్రీ అన్నాను కదండి, మనం ఎగ్ బ్యాటర్ని స్టీమ్ చేసుకోవడానికి ఈ బౌల్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అందులోకి నేను ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేస్తున్నానండి. నేను మొత్తం 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఈ వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ ఎగ్స్కి పట్టేలాగా మనం నీట్గా ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం స్పూన్తోటైనా చేసుకోవచ్చు, విస్కర్తోటైనా చేసేసుకోవచ్చు. అంటే ఆ ఉప్పు, కారం, పసుపు అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని నేను ఆయిల్ గ్రీస్ చేసుకున్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని మూత పెట్టి కవర్ చేసేద్దాము. దీనికి ఒక మూత పెట్టేసి మనం స్టీమ్ చేసుకోవడమే. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో తగినంత వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని మనము ఎగ్ బ్యాటర్ వేసిన బాక్స్ని ఇందులో ప్లేస్ చేస్తున్నానండి. ప్లేస్ చేసి ఈ కడాయిని మనం లిడ్ తోటి కవర్ చేసేయాలి. స్టీమ్ మీద మనం కుక్ చేయాలన్నమాట దీన్ని. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ బేక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. 10 to 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇదిగోండి ఇలా బేక్ అయిపోయింది. ఇంకా దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి డీమౌల్డ్ చేసుకోవాలి. డీమౌల్డ్ చేసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. ఇంకా కర్రీ కోసం నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొని ఇంకా కడాయి గ్యాస్ మీద పెట్టేశాను. తగినంత ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. తగినంత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ని కూడా నేను ఒక 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసేయాలి. ఇవి కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము. ఇందులోకి ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము. అది కూడా ఈ టమాటోస్తో పాటు పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవుతుంది. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసి బాగా మగ్గనిద్దామండి. అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసి బాగా మగ్గనిద్దాము. చూడండి, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అంతా బాగా మగ్గిపోయినాయండి. ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేస్తున్నాను నేను. తగినంత కారం, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, ఉప్పు తగినంత అన్నీ కావాల్సిన వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగా మిక్స్ చేసిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. మన కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీని తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత మనము ఎగ్ బేక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేయాలండి. ఆ గ్రేవీ ఈ ముక్కలకు కొంచెం పట్టే విధంగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు అది సరిపోయిందా లేదా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి. నేను ఇలా ఇదేనమాట ఫస్ట్ టైం కర్రీ ఇలా చేయటము. నీసు వాసన వస్తుందేమో అనేసి కొంచెం టెన్షన్ ఉండింది, కానీ అస్సలు లేదండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అయ్యి కర్రీ ప్రిపేర్ చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అంతేనండి, స్టీమ్డ్ ఎగ్ కర్రీ రెడీ అండి.